పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, 3వ అధ్యాయం మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే విడిచిపెట్టకూడనిది ఏమిటి అంటే, మనకొక పునాది ఉంది, మనకొక స్థిరమైన పునాది ఉంది. ఆ పునాది ఏమిటి? వాట్ ఈస్ దట్ ఫౌండేషన్? మనకొక స్థిరమైన పునాది ఉంది. ఏమిటి ఆ పునాది అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. ఒక ఇల్లు కట్టాలంటే, ఒక గృహము కట్టాలంటే పునాది వేస్తాం. ఎన్నంతస్తులు కట్టొచ్చండి దీని మీద అంటే అంటారు, బాగా పునాది గట్టిగా వేశారండి 5 అంతస్తులు కట్టుకోవచ్చు అంటారు. మనం కూడా ఒక పునాది మీద మన ఆత్మీయ జీవితం కట్టబడింది. మన ఆత్మీయ జీవితము ఒక పునాది మీద కట్టబడింది. ఏమిటా పునాది అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారు. అవును, మనం ఎవరు? మనము చనిపోయిన వారము కాదు. ఎవరు? మనము జీవిస్తున్న వారము. అంటే ఒకప్పుడు ఏమిటి మన స్థితి? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితే, దేవునికి దూరమైన స్థితే. కానీ ఆయన మనలను బ్రతికించాడు, జీవింపచేశాడు. ఇప్పుడు ఎవరు మనం? క్రీస్తుతో కూడా జీవిస్తున్న వారము, బ్రతికి ఉన్న వారము, క్రీస్తుతో కూడా లేపబడిన వారము. అవును, మన పునాదిని మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఏం విడిచిపెట్టకూడదు? పునాదిని విడిచిపెట్టకూడదు. పునాదే పాడైతే, ఫౌండేషన్ అదే పాడైతే, సరిగ్గా లేకపోతే, పునాది పాడైతే ఏమవుతుంది? పైన కట్టబడిందంతా కూడా వ్యర్థమైపోతుంది. మన పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. అది స్థిరమైన పునాది, బలమైన పునాది ఆయన. ఆ పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవలసిన వారముగా ఉన్నాం. విడిచిపెట్ట పునాది. చదువుదాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చదివితే, మన పునాది అది స్థిరమైన పునాది. మనం ఆయనతో కూడా లేపబడిన వారము, జీవించు వారము, బ్రతికి ఉన్న వారము, శిలువ రక్తములో కడుగబడిన వారము, పాపక్షమాపణ పొందిన వారము. అదే మన పునాది, అది స్థిరమైన పునాది. రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదాం. కాబట్టి తండ్రి మహిమ వలన లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై. మనం ఎవరంట? నూతన జీవము పొందిన వారమై. చదవాలి నువ్వు. నడుచుకున్నట్లు నూతన జీవము పొందుటకై మనం ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. విడిచిపెట్టకూడనిది ఉంది. ఏమి విడిచిపెట్టకూడదంటే, మన పునాదిని మనము విడిచిపెట్టకూడదు. ఏమిటి మన పునాది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. ఇకను మృతులు కారు. మీరు ఒకప్పుడు పాపములోనే ఉన్నారు, లోకములో ఉన్నారు. కానీ ఆయన మిమ్మల్ని రక్షించాడు, జీవింపచేశాడు. జీవించు వారిక మీదట తమ కొరకు కాక ఎవరి కొరకు జీవించాలంట? మన కొరకు మృతి పొంది యేసుక్రీస్తు కొరకే జీవించాలి. ఏమిటి మన పునాది? మనము తిరిగి లేపబడిన వారము. ఏమిటి మన పునాది? మనము జీవిస్తున్న వారము. ఏమిటి మన పునాది? వీఆర్ అలైవ్ ఇన్ క్రైస్ట్. దేవునితో కూడా
మనము జీవిస్తున్న వారం. దైవ గ్రంథంలో మొదటి మాట మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. విడిచిపెట్టకూడనిది ఉంది. ఏం విడిచిపెట్టకూడదు? మన పునాదిని మనము విడిచిపెట్టకూడదు. వేశాడు. మన ఆత్మీయ జీవితానికి దేవుడు పునాది వేశాడు. ఆ పునాది మీద మనలను మనము కట్టుకోవాలి. అవునా? ఇంటికి పునాది వేసాం. పునాది వేసిన తర్వాత ఏం చేస్తాం? పునాది వేసాము. ఆయనే పునాది వేశాడు. ఆ పునాది మీద మన ఇంటిని మనము కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవాలి. పునాది మీద ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం అంటే ఎలా కట్టుకోవాలి? ఎలా కట్టుకోవాలి? కొలస్సే పత్రికలోనే 3వ అధ్యాయం 10వ వచనం చదువు. క్రీస్తువారు శిలువ రక్తములో మనలను కడిగి శుద్ధీకరించాడు. ఒక స్థిరమైన పునాది మన ఆత్మీయ జీవితానికి వేశాడు. ఆ పునాది మీద మనలను మనము కట్టుకునే వారముగా ఉందాం. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా ఏమి కలగాలంట? మనకి జ్ఞానము కలుగు నిమిత్తము. ఏ జ్ఞానము? ఏ జ్ఞానము కావాలి? పునాది మీద మనలను మనం కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? జ్ఞానము కలుగు నిమిత్తము. జ్ఞానము కలిగిన జీవితాన్ని కట్టుకోవాలి. ఏ జ్ఞానం ఇది? కొందరు ఉదయం లేచిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతారు. మొదటి అక్షరం నుంచి ఆఖరి అక్షరం దాకా కనీసం 1 గంటన్నర చదువుతారు. ఏ జ్ఞానం ఇది? లోక సంబంధమైన జ్ఞానం. దేనికి ఉపయోగపడుతుంది జ్ఞానం? దేనికి? ఒక దినం ఇదంతా వ్యర్థమైపోతుంది. ఏ జ్ఞానము కలిగి ఉండాలి మనము? క్రీస్తును గూర్చిన జ్ఞానం. We need to have a deeper knowledge about Christ. పునాది వేశాడు మన జీవితానికి ప్రభు. ఆ పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? ఎలా కట్టుకోవాలి? ప్రభువును గూర్చిన లోతైన జ్ఞానమును మనము సంపాదించాలి. ప్రభువును గూర్చిన లోతైన జ్ఞానము మనము సంపాదించుకోవాలి. అవును, గత సంవత్సరంలో ఈ విషయంలో వెనకబడిపోయాం. గత సంవత్సరంలో ఈ విషయంలో తొలగిపోయాం, తప్పిపోయాం. క్రీస్తును గూర్చిన జ్ఞానము సంపాదించుకోలేని పరిస్థితిలో జీవించాం. ఇంకా లోతైన ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళలేకపోయాం. సమయం వృధా అయిపోయింది. సంవత్సరం దాదాపుగా వృధా అయిపోయింది. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను గూర్చిన జ్ఞానము నేను సంపాదించుకోవడానికి నాకు సహాయము చేయి. నూతన సంవత్సరంలో లోక సంబంధమైన జ్ఞానము కంటే క్రీస్తును గూర్చిన జ్ఞానము నేను సంపాదించుకునే వ్యక్తిగా నన్ను బలపరచు. దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రార్థన మనకు ఆశీర్వాదకరం. దైవ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం, విడిచిపెట్టకూడనిది ఉంది. ఏమి విడిచిపెట్టకూడదంటే మన పునాదిని మనము విడిచిపెట్టకూడదు. క్రీస్తు అనే పునాది ప్రభు మన ఆత్మీయ జీవితానికి వేశాడు. ఆ పునాది మీద మనలను మనము కట్టుకునే వారముగా ఉందాం. గత సంవత్సరంలో దేవుడు కోరిన, దేవుడు మెచ్చిన, దేవుడు ఆశించిన ఆత్మీయ స్థితిని చేరలేకపోయాం. దేవుని సన్నిధిలో ఈ రాత్రి మొరపెట్టే వారముగా ఉందాం. ప్రభువా, సరి చేసుకుంటున్నాను. నిన్ను గూర్చిన జ్ఞానమును సంపాదించుకునే బిడ్డగా నన్ను బలపరచమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పునాది మీద మనలను మనం కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? ఆయనను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటూ మనలను మనము కట్టుకోవాలి.
ఎలా కట్టుకోవాలి? మరొక వచనం కొలస్సే పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చూడండి. మరచిపోకూడనిది ఉంది, విడిచిపెట్టకూడనిది మన పునాది. పునాది మీద మనలను మనము కట్టుకునే వారముగా ఉందాం. కొలస్సే పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి ఎలా కట్టుకోవాలంట? ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. దేని యందు? దేని యందు? ప్రార్థన యందు. ప్రార్థన యందు ఎలా ఉండాలో వివరిస్తూ ఉన్నాడు. ప్రార్థన అయితే మన జీవితంలో ఉంది. ఉందా లేదా? ఉంది. ప్రార్థన చేశాం. గత సంవత్సరంలో ఎంతో కొంత ప్రార్థన చేశాం. కానీ రానున్న సంవత్సరంలో ఎలా ఉండాలంట? ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. ఆ మాట చెప్దాం మనం. ప్రార్థన యందు నిలకడ. ఒకరోజు బాగా ప్రార్థన చేశాం, రెండో రోజు అంత సమయం దొరకలేదండి, కొంచెం సేపు అయితే ప్రార్థన చేశాను, మూడో రోజు అసలు ప్రార్థనే లేదు. ప్రార్థన లేని దినాలు ఎన్నో, ప్రార్థన లేని సంవత్సరముగా గత సంవత్సరం మన జీవితంలో మిగిలిపోయింది. శక్తిహీనులమైపోతున్నాం, బలహీనులమైపోతూ ఉన్నాం. ప్రార్థన బలము లేక ఓడిపోయిన స్థితి అది. దేవుని సన్నిధిలో ఆయన వాక్యపు వెలుగులో మనలను మనము సరిచేసుకున్నాం. ఈ రాత్రి ప్రభువా, ప్రార్థించే బిడ్డగా నన్ను బలపరచు. రానున్న సంవత్సరంలో ఇంకా ఎక్కువగా ప్రార్థించే ధన్యత నాకు దయచేయి. నీ సన్నిధిలో సమయము గడుపుతాను. బలమైన ప్రార్థనా జీవితం, శక్తి కలిగిన ప్రార్థనా జీవితము నాలో దయచేయమని దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేయాలి. విడిచిపెట్టకూడని ఉన్నాయి. ఏమి విడిచిపెట్టకూడదంటే మన పునాదిని మనము విడిచిపెట్టకూడదు. We should never leave our foundation. ఏమిటా పునాది? మన పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తుతో కూడా లేపబడిన వారము. ఆ పునాది మీద మనలను మనము కట్టుకోవాలి. మొదటిగా నేను అన్నాను, ఎలా కట్టుకోవాలంటే క్రీస్తును గూర్చిన జ్ఞానముతో మనలను మనము కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి అంటే ప్రార్థన యందు నిలకడగా ఉండి. ఇంకా ఎలా కట్టుకోవాలి? కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. చూడండి. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, గాడ్లీ వర్చ్యూస్, మంచి గుణములు, మంచి లక్షణములు. అవునా? మనల్ని తిట్టారు పోయిన సంవత్సరం, వీడి గుణమే చెప్పరేంటి, అసలు వీడి గుణమే మంచిది కాదని. నిజమే, మంచి గుణాలు అలవర్చుకోవాలి. జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును. ఏమిటంట? వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దీర్ఘశాంతము. వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, జాలిగల మనస్సు. గాడ్లీ వర్చ్యూస్, మంచి లక్షణము, దైవికమైన లక్షణములు మనము కలిగి ఉండాలి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం చేరి ఉండగా ఎక్కడ తొలగిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, ఏ విషయంలో మనలను మనము సరి చేసుకోవాలో ఈ రాత్రి పరిశీలించుకొని దేవుని వాక్యపు వెలుగులో మనలను మనము సరి చేసుకుందాం. విడిచిపెట్టకూడనిది ఉంది. అది ఏమిటి అంటే అది మన పునాది. ఆ పునాది మీద మనలను మనము కట్టుకునే వారముగా ఉండాలి. మంచిది. మొదటి మాట నేను అన్నాను, కొన్ని విడిచిపెట్టకూడనిది ఏమిటో దైవ గ్రంథంలో కొన్ని మాటలు మనం గమనించాం. రెండవది, విడిచిపెట్టవలసింది ఉంది. ఏముంది? విడిచిపెట్టవలసినది ఉంది. ఏమి విడిచిపెట్టాలి? కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం. విడిచిపెట్టవలసినవి ఏమిటో కూడా దైవ గ్రంథంలో వివరించాడు.
3వ అధ్యాయం కొలస్సే పత్రిక 5వ వచనం నుండి చదువుదాం. కావున ఆ భూమి మీదనున్న మీ అవయవములను, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను ఏమి విడిచిపెట్టాలో వివరిస్తూ ఉన్నాడు దైవ గ్రంథంలో. ఏమి విడిచిపెట్టాలి? ఫార్నికేషన్, అన్క్లీన్నెస్, జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. దురాశ అన్నాడు అంటే మనము కాని దానిని ఆశించుట. మనది కాదు, మనకు లభించదు, అయినా దాన్ని ఆశించుట. అందుకే దైవ గ్రంథములో అన్నాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనును. దురాశ పాపమునకు దారితీస్తుంది, పాపము మరణమునకు దారితీస్తుందంతే. విడిచిపెట్టవలసిన ఉన్నాయి దైవ గ్రంథంలో స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. జారత్వము, అపవిత్రత, కామాతురత, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. 8వ వచనానికి వద్దాం చూడండి. అదే కొలస్సే పత్రిక 3:8. ఏమి విడిచిపెట్టాలి? ఇప్పుడైతే మీరు కోపము, ఏం విడిచిపెట్టాలంట? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ. ఏం విడిచిపెట్టాలి? దూషణ. మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఏం విసర్జించాలి? మీ నోట ఏం మాట్లాడరేంటి? మీ నోట విడిచిపెట్టాలి. పైన వచనాల్లో అన్నాడు చంపివేయుడి అన్నాడు, ఇక్కడ అంటున్నాడు విసర్జించుడి. చంపివేయుట అంటే ఏమిటి? చచ్చిపోయిన వ్యక్తి బ్రతికే అవకాశం లేదు. చంపివేసిన తర్వాత ఇక మరలా మనలో పుట్టడానికి అవకాశమే లేదు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఒక స్థిరమైన తీర్మానం చేద్దాం. విడిచిపెడతాను ప్రభువా, విడువవలసిన వాటిని విడిచిపెడదాం. వేటిని విడిచిపెట్టాలో దేవుని సన్నిధిలో మొరపెట్టి ఒక స్థిరమైన తీర్మానముతో వాటన్నిటినీ విడిచిపెట్టే వారముగా ఉందాం. దైవ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, విడువకూడనిది ఉంది. ఏమిటది? అది మన పునాది. అది స్థిరమైన పునాది. ఆ పునాది మీద మనలను మనము కట్టుకుంటూ ముందుకు సాగాలి. రెండవది నేను అన్నాను, విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ తొలగిపోయామో, దేనిని విడిచిపెట్టాలో ఈ రాత్రి విడిచిపెట్టేద్దాం. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఇక్కడ అన్నాడు, క్రిందవ వచనాల్లో అన్నాడు, కోపము, క్రోధము, మత్సరము, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు, దూషణ, కలహము, నోట బూతులు. ఏం చేయాలి? తీసివేయండి అంతే. అవును, విడిచిపెట్టవలసిన వాటిని ఈ రాత్రి విడిచిపెడదాం. విడిచిపెట్టకూడనిది మన పునాది. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడదాం. ఇంకొక మాట దైవ గ్రంథంలో మీ దృష్టికి తీసుకుని వచ్చి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. మూడవది నేనంటాను, మనము ఎన్నడూ మర్చిపోకూడనిది ఒకటి ఉంది. విడిచిపెట్టకూడనిది, విడిచిపెట్టవలసింది. మూడవది మర్చిపోకూడనిది. ఎన్నడూ మనము ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఏమిటది? కొలస్సే పత్రికలోనే 3వ అధ్యాయంలోనే 4వ వచనం మనం చదివితే ఎన్నడూ దాన్ని మర్చిపోకూడదు. మనం 3:4 మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, హీ షల్ అపియర్. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎన్నడూ మర్చిపోకూడనిది ఇదే. ఏమిటిది? అవర్ గాడ్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమవబోతూ ఉన్నాడు. మధ్యాకాశములో
మేఘముల మీద ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈ జీవితము దేని కొరకు? ఈ జీవితం ఎవరి కొరకు? ఎందుకు ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం? సంవత్సరం అంతా దేవుడు కృప చూపాడు, సంవత్సర కాలము బ్రతికించాడు. ఈ దినమును చూడలేని వారు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ మనకు జీవం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు. ఆఖరి క్షణాల వరకు కూడా దేవుడు మనలను బ్రతికించాడు. ఎందుకు పొడిగించాడు మన జీవితాన్ని? మర్చిపోకూడదు మనం, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు ఈ జీవితం? ఎందుకు పొడిగించాడు ఈ జీవితం? ఆయన మరలా రాబోతున్నందుకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి ఇంకా మన జీవితాన్ని ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి మన జీవితాన్ని ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. ఆయన కోరిన ఆత్మీయ స్థితిని మనము కలిగి ఉండడానికి, దేవుడు కోరిన ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉండడానికి, ఆయన మెచ్చే ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉండడానికి ఈ జీవితాన్ని ఇంకా పొడిగిస్తూ ఉన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడాని మెప్పును దయచేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే నీ జీవితాన్ని ఇంకా పొడిగిస్తూ ఉన్నాడు. సిద్ధపడదాం. ఆయన కోరిన ఆత్మీయ స్థితిని చేరే వరకు ప్రయాసపడదాం. ఎన్నడూ మర్చిపోని విషయం ఇది. ఏమిటది? ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా వస్తాడు. ఎందుకు మన జీవితాన్ని పొడిగిస్తున్నాడు? ఆయన కోరిన రూపములోనికి మనము మార్చబడాలని ఆయన ఇంకా ఇంకా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కోరిన ఆత్మీయ స్థితిని మనము చేరుకోవాలని ఆయన ఇంకా మనకు ఆయుష్ను దయచేస్తూ ఉన్నాడు. కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం గత సంవత్సరంలో, శ్రమతో కూడిన స్థితిని ఎదుర్కొన్నాం గత సంవత్సరంలో, వేదనను ఎదుర్కొన్నాం, దుఃఖం ఎదుర్కొన్నాం. నిజమే, వారి కనుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. అవును, శ్రమ ఉంది, శోధన ఉంది, కన్నీరు ఉంది. కన్నీటిలో బలపరిచేవాడు ఆయనే. శ్రమలో, దుఃఖములో, వేదనలో మనకు శక్తిని దయచేవాడు ప్రభువే. రానున్న సంవత్సరంలో ప్రభు కోరిన ఆత్మీయ స్థితిని మనము కలిగి ఉందాం. ఎన్నడూ మనము మర్చిపోకూడదు. ఏమి మర్చిపోకూడదు? ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. అందుకే నా జీవితాన్ని ఇంకా పొడిగించాడు. ఆయన రాకముందు, ఆయన రాకడ అతి సమీపముగా ఉంది కనుక ఆయన రాకడ కొరకు, ఆయన కోరిన రూపములోనికి మనము మార్చబడడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కోరిన ఆత్మీయ స్థితిని మనము చేరుకోవడానికే మన జీవితాన్ని ఇంకా పొడిగిస్తున్నాడు గనుక ఎన్నడూ మర్చిపోకుండా ఆయన రాకను మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉందాం. 3 మాటలు ఈ రాత్రి మీ దృష్టికి తీసుకొని వచ్చాను. విడిచిపెట్టకూడనిది ఉంది. అదేమిటి? మన పునాది. క్రీస్తునే పునాది. ఆ క్రీస్తునే పునాదిపై మనలను మనము కట్టుకోవాలి. విత్ ద నాలెడ్జ్ ఆఫ్